ఈహా ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మన గెస్ట్ నగేష్ బాబు నగేష్ అని చెప్పేసి ఆ నగేష్ ఎవరంటే మీకు తెలిసిందే. ప్రీతి నిగమ్ వాళ్ళ ఆయన అంటే కొంచెం మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఒక్కసారి చూడండి. సార్ అన్న నమస్కారం అన్న. అన్న నమస్తే సో సత్యన్న, బాగున్నారా? సూపర్ సూపర్ బాగున్నాను. అసలు మీరు నా చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నారు. మీ అందము, హ్మ్. ఆ జుట్టు అట్లాగే అందం ఉంది. అందం కూడా. అందము జుట్టు అసలు మార్పు లేదు. మనము ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత కలిసాం 25 ఇవాళ. ఇయర్స్ అవును. కానీ మీలో ఏ మార్పు లేదు. ఓకే. అదే చార్మింగ్, అదే హెయిర్. సో గ్రేట్‌నెస్. ఐ యామ్ ఆన్ ది ట్రాక్ అన్నమాట. ఆన్ ది సో రోడ్ ట్రాక్. దానికి సీక్రెట్ ఏంటంటారు సత్య? ఓహ్! సీక్రెట్ అంటే ఇంటర్వ్యూ మీకు నేను చేయడానికి వచ్చా. సరే నేను యాంకర్‌ని, మీరు గెస్ట్ ఇక్కడ. మనం మర్యాదగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీ ఎంట్రీ ఎట్లా జరిగింది? మీ మీ లుక్ చూడబోతుంటే నార్త్ లుక్ లాగా ఉంది. ఎంట్రీ అయితే ఈ లెఫ్ట్ డోర్ లోంచి లోపలికి వచ్చిన అన్న. దీంతో కొడితే నెత్తి వెళ్ళిపోతుందా? అదే అన్న, అది ప్లాస్టిక్ తో నెత్తేయడం వలుగుతుంది కానీ నేను అడిగింది ఎంట్రీ నీ గురించి అన్న. అదే ఎక్కడ ఈ ఇండస్ట్రీకి ఎంట్రీ. అచ్చా, ఫిలిం ఇండస్ట్రీ. Yes. ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే 1989 ఒక అద్భుతమైన గడియ. అబ్బా. ఆ రోజు అనుకోకుండా ఫ్రెండ్స్ టెంప్ట్ చేస్తే చైతన్యపురిలో చైతన్య బార్ అని ఉంటే ఫస్ట్ టైం బార్లకు అడుగు పెట్టా. ఆహా, ఎక్కడ తెలుసుకున్నాడు? అక్కడ దిల్సుఖ్ నగర్ చైతన్యపురి చైతన్య బార్లోకి అడుగు పెడితే ఓకే, అక్కడ జరిగింది నా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ. అదేంది ఎంట్రీ చైతన్య బార్ల కదా. చైతన్య బార్లకు ఎంటర్ అయ్యాను. ఆ ఎంట్రీ నన్ను ఫిలిం ఇండస్ట్రీ సైడ్ తీసుకొచ్చింది అంట. దారి డెస్టినేషన్ అట్లా వెళ్ళింది. అది అంటే భగవంతుడు మనకి రోడ్డు చూపిస్తాడు. ఆ రోడ్లో నడిస్తే ఒక ధర్మపదంగా వెళ్తే ఒక డెస్టినీకి వెళ్తాం. అట్లాగే ఆ రోజు ఫస్ట్ టైం నా లైఫ్లో బీర్ తాగుదాం అని ఒక మూడ్ వచ్చి ఆ చైతన్యపురిలో చైతన్య బార్లోకి ఫ్రెండ్స్తో పాటు ఎంటర్ అయ్యా. ఎంటర్ అయ్యి కూర్చున్న తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక వ్యక్తి ఇట్లా దగ్గర రమ్మని పిలిచాడు. పిలిచి నువ్వేం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అంటే నాకు భయం వేసింది. ఆయన అంటే ఇంకా మనం ఏమన్నా మైనర్లమా, తాగకూడదా, ఇట్లా ఉంటాయి కదా. ఆ టెన్షన్ పడితే సార్ అట్లా కాదు సార్, నా డిగ్రీ అయిపోయింది, ఎలిజిబుల్ టు హ్యావ్ ఎ డ్రింక్ అంటే దాని గురించి కాదు, నువ్వేం చేస్తున్నావు చెప్పు అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, అరే సారు చాలా మహా నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారని మా గురువు గారు. ఆ రోజు ఆయన ఉండేది అక్కడే సరూనగర్లో ఉండేవారు. సో ఆ రోజు ఆయన నన్ను అక్కడ చూసి పిలిచి, నువ్వు చూడ్డానికి కొద్దిగా నార్త్ ఇండియన్ లుక్, నీ కళ్ళు అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, బాగుంది, నువ్వు యాక్టింగ్ చేస్తావా అన్నారు. మనకేమో యాక్టింగ్ రాదు, ఏం రాదు. సరే టీవీలో కనపడతాము అనే ఒక ఆనందము. అందులో ఆనందో బ్రహ్మ అని ఎవ్రీ వీక్ ఒక కామెడీ బిట్స్ వచ్చేవి. దట్స్ అ వెరీ పాపులర్, తెలుగు రాష్ట్రాల్లో అది చాలా పెద్ద పాపులర్. దాంట్లో చేయడానికి పిలిచారు. అది నాకు ఎంట్రీ. అది చేస్తుండగా ప్రదీప్ గారని ఆయన అడ్వకేట్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన అప్పుడు అఖండ దీపం అని వీక్లీ సీరియల్ చేసేవారు, 13 ఎపిసోడ్స్ దూరదర్శన్లో. సో దాంట్లో నాకు ఛాన్స్ రావడం, చూసి ఆనంద బ్రహ్మ చూసి అక్కడి నుంచి నన్ను పిలిచి, అరే వీడు చూడడానికి ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్పి పిలిచి రావడం. అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. సూపర్. అయితే అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే మీరు నార్త్ లుక్ ప్లస్ ఆ కళ్ళు కొంచెం పిల్లి కళ్ళ లాగా ఉన్నాయి. దాని గురించి కళ్ళలాగా కాదు, పిల్లి కళ్ళే. దాని గురించి అంటే లక్షణాలు పిల్లివి కాదు, పుల్లి లక్షణాలు, కళ్ళు మాత్రం పిల్లివి. అమ్మో, అయితే కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. అయితే పిల్లి కళ్ళు ఉన్నాయి. ఈ పిల్లి కళ్ళు అని కామెంట్ చేసిన ప్లస్ మైనస్ చెప్పు. అంటే దీన్ని హిందీలో బూరి బూరి అంటారు, బూరి ఆంక్వాలే అంటారు. సో బూరి ఆంక్వాలే క్యారెక్టర్ ఒకలా డిఫైన్ చేస్తారు. మన తెలుగు దాంట్లో ఏంటంటే పిల్లి కళ్ళు ఉన్నవాడు కొద్దిగా తెలివైనవాడు, కన్నింగ్ ఉంటాడు అని అంటారు. మరి వాళ్ళు బూరియాంక్ అన్న వాళ్ళ లక్షణాలు లేవు, పిల్లికల్లో కన్నింగ్గా ఉంటారన్న లక్షణాలు నాకేం లేదు. నేను లైఫ్ అంతా ఫేర్గానే ఉన్నాను. ఇదేదో మా నాన్నగారు తరఫు నుంచి నాకు, ఆయన కూడా బూరికర్లు ఉండే, అంటే ఇంత లేవు ఆయనకు కొద్దిగా తక్కువనే, నాకు గ్రీనిష్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రకం ఏమన్నా కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయి? అరే మస్తు ఉంటాడు పిల్లగాడు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది సత్యన్న. ఏంటిది అడ్వాంటేజ్?
అమ్మాయిలను ఈజీగా పడేయచ్చు. ఓ అంటే అమ్మాయిలు తొందరగా పిల్లికలు అట్రాక్ట్ అవుతారా? అట్రాక్ట్ అవుతారు. అంటే ఇటు చూడడానికి ఫారినర్ లా ఉన్నాడు, బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు అని. అంటే దాని తర్వాత మన ప్రయత్నాలు మనం మానవ ప్రయత్నాలు మనం చేసుకోవాలి, అది వేరే విషయం. కానీ ఇది ఒక ఎంట్రీ పాస్ లెక్క. ఓ అంటే బస్ పాస్ చూపించి పైకి ఎక్కుతాం అట్లా ఫ్రీ. అట్లనే ఏమి పడ్డదా ప్రీతి నిగం? ప్రీతి నిగమ్ పడలేదన్నా, నేను కష్టపడ్డా ఆమె వాడేయడానికి. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె ఇక్కడ ప్రీతి నిగమ్ అంటే నిగమైంది అంటే ప్రీతి బేసికల్లీ వాళ్ళ 4 fathers అందరు యూపీ బ్యాక్గ్రౌండ్. ఓహో, అంటే వాళ్ళ ముత్తాతలు. అచ్చా. వాళ్ళ తాతని మన నిజాం హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఆయన వాళ్ళ ప్రీతి వాళ్ళ తాత నిజాం దీంట్లో మినిస్ట్రీగా ఉండేవారు ఆయన. అచ్చా. అంటే వీళ్ళు కాయస్త్ బ్రాహ్మిన్స్ అనమాట. ఈ కాయస్త్ వీళ్ళందరూ ఏంటంటే సొసైటీలకు ఇక్కడికి రావడానికి కారణము అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. అప్పుడు నిజాం వాళ్ళు యూపీ నుంచి తీసుకొచ్చారు వీళ్ళని. అంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగుంటారు. కాయస్త్ ఫ్యామిలీస్, సక్సేనా, కాయస్త్, వీళ్ళందరూ. సో అట్లా వాళ్ళు ముత్తాత దగ్గర నుంచి ఇక్కడే స్థిరపడిపోయారు వీళ్ళు. ప్రీతి అయితే బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. అచ్చా. సో మిమ్మల్ని ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసిందా? చేయలేదన్నా, నేను అదే చెప్తున్నా. నేను చాలా కష్టపడ్డా. అంటే ఈ ప్రపంచం అంతా చూసి జల్లెడ పట్టి ఇప్పుడు మనకి ఎవరినో అంటగట్టేస్తే కష్టం కదా అని చెప్పి మనమే చూసుకోవాలని ఒక కంక్లూషన్కి వచ్చినప్పుడు ప్రీతిని చూసి ఒక 1 year స్టడీ చేసి. ఎక్కడ కలిసిందా? ఇక్కడ ప్రీతి నాకు పరిచయం అయింది సెట్లోనే, ఋతురాగాలు. ఓహో, దట్ ఈస్ ద ఫస్ట్ తెలుగు డైలీ సీరియల్. ఆ డైలీ సీరియల్లో ఋతురాగాల్లో సెట్లో పరిచయం. క్యారెక్టర్ మీదేం క్యారెక్టర్ ఆ సినిమా దాంట్లో ఋతురాగాల్లో? నువ్వు ఏం క్యారెక్టర్ అని అడిగినావంటే నీకు తెలిసి అడుగుతున్నావు, ఇది ప్రేక్షకుల గురించి అడుగుతున్నావు. ప్రేక్షకులు తెలియని ప్రేక్షకులు అక్క తమ్ముడు. ఇదే క్వశ్చన్ ప్రీతిని అడిగినావు అనుకో, అన్న చెల్లెళ్ళు అని చెప్తుంది. ఒరిజినల్ ఏంటిది ఇంతగా? ఒరిజినల్ అక్క తమ్ముడే కదా? ఒరిజినల్ అక్క నేను తమ్ముడిని. ఋతురాగాలు. ఓకే. అంటే యాక్చువల్గా మేము ఇద్దరం ట్విన్స్. సో నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆ దాంట్లో కూడా అనుకునే వాళ్ళము. అట్లా క్యారెక్టర్ కూడా చాలా పబ్లిక్ క్యారెక్టర్స్ ఇద్దరు. ఇంకేదో సీరియల్ వచ్చింది ఆమె మంజుల నాయుడుది, కస్తూరి కాదు, లంబు ఉంటాడు, ఇంద్రనీల్ వాళ్ళ మిసెస్ కూడా వాళ్ళ సెట్ లోనే పరిచయం. అదే సీరియలా? అదే సీరియల్ కాదు, వాళ్ళు చక్రవాకం ఎక్కడో వాళ్ళది. అందులో కూడా ఆమె తల్లి కొడుకులు అనుకుంటా కదా, మేబీ. ఓకే. అట్లా ఒక 1 year ప్రీతిని స్టడీ చేసి తినైతే మన లైఫ్లో బాగుంటుంది, మనకి బాగుంటుంది అని. ఇంత ఆమె ఏం చేసింది? మరి నువ్వు స్టడీ చేసి చాలా కష్టపడి. మొదట్లో ఏం ఒప్పుకోలేదు మన హరకతలు చూసి. దాని తర్వాత నేనే పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి, మా ఇంట్లో మాట్లాడి, ఇంతకన్నా అందగాడు దొరకడు అని ప్రూవ్ చేసి మొత్తాన్ని కట్టుకున్నాను. సో మీ బేసిక్ ఇక్కడ ఆమె అయితే మీది ఎక్కడ అసలు? నాది యాక్చువల్గా నా గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా ఈస్ట్ గోదావరి, అమలాపురం. ఓకే. ఇంకా ఇక్కడికి వచ్చి స్థిరం అయిపోయాము హైదరాబాద్. నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. అచ్చా. సో ఆమె కూడా పుట్టి పెరిగింది ఇక్కడే. ఋతురాగాలు ఇద్దరిని కలిపింది, ఇద్దరిని. సో నేచర్ కలిపింది. ఋతురాగాలు మీన్స్ నేచర్. ఆ నేచర్ కలిపింది మా ఇద్దరిని. ఓకే. ఎన్ని సీరియల్ చేసావు ఇప్పటికి? చేసుంటా సీరియల్ లెక్క వేసుకుంటూ 100 చేసుంటాం. ఓ బాగానే చేసాం. సుబ్రహ్మణ్యం ఇంకా చేస్తూనే ఉంది. నేను అడపదడప అంటే నాకు యాక్టింగ్ అనేది ప్యాషన్. నా బేసిక్ ప్రొఫెషన్ అంతా కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ. మనం సాఫ్ట్వేర్ గురించి తర్వాత ఫస్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తారు? నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. పాప బాబు. పాప అడ్వకేట్, బాబు ఒక అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీలో ఈజ్ వర్కింగ్. 2 MBA ఫైనాన్స్ చేసి దాంట్లో సెటిల్ అయ్యారు. పాప అడ్వకేట్. దాదాపు పెళ్ళి 30 సంవత్సరాలు అయిందా? 30-40 కాలేదన్న, 40 సంవత్సరాలు అయింది. ఇవన్నీ ఎంతమంది పిల్లలు, వాళ్ళ ఏజ్ ఎంత, ఏం చేస్తున్నారు? 2 పెళ్ళి 30 ఏళ్ళు అయిందంటే మా ఏజ్లు బయటపడతాయి. నేను అడగడం దానికి వేరే మతలబ్ ఉంది. అదే ఆ మతలబ్ మా ఏజ్ బయట పెట్టడానికి. లేదు, 30 years అనుకుందాం. కాలేదు, 25 years అయింది. 20 years అనుకుందాం. లేకపోతే ఎందుకు వచ్చిన వాళ్ళ ఎందుకు వద్దు, నిజమే మాట్లాడదాము. ఎందుకు ప్రేక్షకులు చూస్తున్నారు కదా, వాళ్ళ ముందు అయితే అబద్ధం ఆడలేము కదా. సో 25 years అయింది. ఫైనల్ వేసుకుందామా? ఫైనల్
25 years తీసుకున్నాం చలో భయ్, మన ఇద్దరి మధ్యలో ఎందుకు డీల్. 25 years 25 years అయింది. ఈ 25 years కూడా ఇంత కలిసి ఉండడం అనేది చాలా అసాధ్యం ఈ రోజుల్లో. ముఖ్యంగా సెలబ్రిటీస్, మీలాగా సెలబ్రిటీస్ అనే కాదు, మామూలు బయట కూడా అసలు 5 years ఎక్కువ స్పాన్ పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్టే పోయింది ఇప్పుడు నాకు తెలిసి. కానీ ఇంత లాంగ్ బిట్ ఎట్లా అది, హౌ ఇట్ ఈస్ సాధ్యం? ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనము ఒక్కసారి మన పేరెంట్స్ని తీసుకుంటే, మన పేరెంట్స్ మన ముందు కూడా వాదించుకోవడం ఎప్పుడైనా మనకు గుర్తుండదు. మా అమ్మ నాన్న వాదించుకోకుండా ఉండరు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మన ముందు వాదించుకున్నది గుర్తుందా నీకు? మీ పేరెంట్స్ వాదించుకున్నది పోనీ అట్లా అని చెప్పి వాళ్ళు వాదించుకోకుండా ఏ డిఫరెన్స్ లేకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతారా? సహజం, లైఫ్లో అది ఒక పార్ట్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ప్రొఫెషన్ని, లైఫ్ పార్ట్నర్ యాటిట్యూడ్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ ఇంకో 50 సంవత్సరాలు కూడా తనతో పాటు ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా మనం ఒక ట్రైన్ ఎక్కుతాము, మనతో కో ప్యాసింజర్స్ కొద్దిసేపు అవగానే మనందరినీ కలుపుకుంటూ ఉంటాం. జర్నీ స్టార్ట్ అయ్యేది ఒక్కడిగానే స్టార్ట్ అవుతుంది, మధ్యలో అందరు వస్తారు. మన చేరే టైంకి ఎవరి దారిన వాడు దిగిపోతారు, మనం ఒక్కరమే చివరికి దిగాల్సి వస్తుంది. జీవితం కూడా అంతే, వీళ్ళందరూ మిడిల్ ఆఫ్ లైఫ్ లో జాయిన్ అవుతారు, పెళ్ళమైనా పిల్లలైనా ఎవరైనా కూడా అట్లా మనకి తోడు మన జర్నీలో వీళ్ళందరూ తోడుగా వస్తారు. అంతే. వచ్చినప్పుడు వాళ్ళని మనం ఇప్పుడు మనతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని మనం అసహించుకోలేము. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా, వాడు గురక పెట్టి పడుకున్నా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం, పడుకుంటాం, లేస్తాం, అంతే. సో మనం కొద్దిగా అడ్జస్టబుల్ నేచర్తో ఉండి వాళ్ళ యాటిట్యూడ్ని అర్థం చేసుకొని, వాళ్ళ ప్రొఫెషన్ని, వాళ్ళ స్ట్రెస్ని అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ చక్కగా వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. అర్థం చేసుకోవాలి అంతే వాళ్ళని. వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేసిండ్రు, వాళ్ళు ఎందుకు. ఇప్పుడు నువ్వు రాగానే అరే నగేష్ అన్న బాగున్నావు అంటావు, నేను సత్తన్న బాగున్నా అని పరిచయం చేసి, కానీ సపోజ్ నువ్వు పలకరియలేదు, నేను ఆలోచించుకోవడం మొదలెట్టినా అనుకో, నా జీవితాంతం నువ్వు బతుకున్నంత కాలం నన్ను నువ్వు పలకరేయలేదు అదే ఆలోచనలో ఉంటా నేను. వదిలేసేయమంటావు? వదిలేయాలి. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇన్సిడెంట్స్ని ఇన్సిడెంట్ లాగా చూడడం మొదలెడతావో అది యాక్సిడెంట్స్ అవ్వవు, ఇంకా లైఫ్లో ఇన్సిడెంట్ లాగే ఉండిపోతాయి. అదే ఆ ఇన్సిడెంట్ జరిగింది అంతే, దట్స్ ఇట్. సో అది సీక్రెట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్ పార్ట్నర్కి మనము మర్యాద అంటే లిటరల్లీ మర్యాదని. ఇప్పుడు ఎవరికో ముక్కు మౌన్ తెలియని వాడికి మనం చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి అన్న నమస్తే గుడ్ మార్నింగ్ బాగున్నాం అంటాం. సొంత పెళ్ళాంకి చెప్పాం, సొంత మొగుడికి చెప్పరు. ఎందుకు? అడ్డం వస్తుంది రోజు. ఈగో కూడా కాదు, గ్రాంటింగ్ అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంతే. వీడికి చెప్పిన ఇంట్లోనే ఉంటాడు కదా, ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు గుడ్ మార్నింగ్ వీళ్ళకే చెప్పాలి, వీళ్ళకి చెప్పకూడదు అని ఏం లేదు. విష్ చేయాలంటే వీళ్ళకే విష్ చేయాలని ఏం లేదు. మన పిల్లల్ని కూడా మనం రోజు విష్ చేసుకోవచ్చు. అలవాటు చేస్తే ఆ కల్చర్ వాళ్ళు కూడా అలవాటు. రేపు పొద్దున వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే చూస్తారు. నువ్వు ఒకటి గమనించన్నా, లైఫ్లో పొద్దున్న లేచి నువ్వు నవ్వుతో విష్ చేస్తే ఆ మనిషితో అంత తొందరగా ఆర్గ్యుమెంట్స్ రావు. ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోయి నేను మామూలుగా విష్ చేసిన అనుకో, నేను అది ఆఫీస్ అవ్వచ్చు, మన షూటింగ్ అవ్వచ్చు, ఇల్లే అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇందిరా పార్క్ సర్కిల్ దగ్గర బండి ఆపి మరి నేను అద్దం దించి పోలీస్ ఆఫీసర్ని, పోలీస్ కానిస్టేబుల్ని రోజు విష్ చేస్తా. వాళ్ళకి నాకేం చుట్టం కాదు, ఏం కాదు. గుడ్ మార్నింగ్ సార్ అంటాను, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. దేనికి? టైం ఉంది కాబట్టి కాదు, 24 గంటలు వాళ్ళు నించొని మనకు సర్వీస్ చేస్తున్నారు. ఆ మాత్రం వాళ్ళకి చేస్తున్నారు అంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి చేస్తున్నారు. వేరే డ్యూటీ కాబట్టి నువ్వు వేరే చేస్తున్నావు. నువ్వు వేరే డ్యూటీ అయినా కూడా నేను విష్ చేయడం, ఇప్పుడు నీ ఆఫీస్కి నిన్ను విష్ చేయలేదనుకో, నీ సబార్డినేట్స్ నిన్ను విష్ చేయలేదనుకో, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నీ పైన ఉన్న అతన్ని నువ్వు విష్ చేయకుండా వెళ్ళు ఒకరోజు, నీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అక్కడ పోలీసు రోడ్ మీదే ఉంటాడు, చేస్తే వాళ్ళు చేస్తున్న పని మీద ఆనందం. అరే మన్ని కూడా గుర్తిస్తున్నారు, 24 గంటలు ఈ దుమ్ము దూల్లో ఉన్నా కూడా మనని గుర్తిస్తున్నారు అని. సో ఒక చిన్న అప్రిషియేషన్ మన లైఫ్ అంతా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
సో మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజుల్లో వాళ్ళిద్దరు విడిపోకుండా మీరు ఎట్లున్నారు, ఈ రోజు ఎందుకు విడిపోతున్నారు అనే విడిపోవడం అంటే ఆ టాపిక్ నుంచి మనం రోడ్ మీకు వచ్చేసినాం పోలీసు వాళ్ళ దగ్గరికి. బేసికల్గా ఏమైతుంది సతన, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్టేషన్, దాని తర్వాత మన ఈగో. ఇప్పుడు నీదేంచి నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే, లైఫ్ పార్ట్నర్ దేంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడితే, నా తగ్గట్టు తను లేకపోతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ప్రీతి ఇద్దరము ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నాం. నాకు షూటింగ్ రాత్రి 10 అవుతుంది. డైలీ సీరియల్ సంగతి నీకు తెలియదు ఏముంది, 10ంటికి కూడా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, తీసేటోడికి. చేసేటోడికి అమ్మాయి ఇప్పటిదాకా సంపద తింటున్నాడు మనకు ఉంటుంది. 10ంటికి షూటింగ్ నుంచి బయలుదేరితే మనం ఇంటికి ట్రాఫిక్లో ఇంటికి వచ్చేటికి 12 అవుతుంది. తలుపు తీసి ఏంది ఇంత లేట్ అయిందేంటి, ఒక ఫోన్ చేయొచ్చు కదా, తొందరగా వస్తున్నావా, తిన్నావా అనే టోన్తో మాట్లాడితే ఆటోమేటిక్గా అవతల మనిషి ఈ ట్రాఫిక్లో వచ్చినది, పొద్దున్నే 12 గంటలు కష్టపడ్డది అంతా కూడా బాధలా కన్వర్ట్ అవుతుంది. దానికన్నా ఒక సింపుల్గా తిన్నావా, ఏంటి ఇంత లేట్ అయిపోయింది, అబ్బా చాలా చాలా కష్టపడుతున్నావు నువ్వు, కొద్దిగా రెస్ట్ తీసుకో, పొద్దున్న కొద్దిగా లేటుగా లేవు, కంగారు ఏం లేదు అన్నమనుకో, అదొక తృప్తి ఇస్తుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే జనరల్గా ఆడవాళ్ళకి ఏముంటుందంటే, కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత వర్కింగ్ లేడీస్కి హస్బెండ్ దగ్గరించి చిన్న అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు కూర్చో మంచినీళ్ళు తాగుతావా, తప్పేముంది, నేను అడుగుతా, కూర్చో మంచినీళ్ళు తాగుతావా. ఆమె రాగానే బయటకు వెళ్ళేమన్నా ఆమె అంటే బ్యాగ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి తీసుకున్నాం అనుకో, ఆ హెల్పింగ్ హ్యాండ్ కనుక ఇవ్వగలిగితే లైఫ్ అంతా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు రాలేదు మీ ఇద్దరి మధ్య? ఎందుకు రాదు, రోజు వస్తాయి. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్తా. ఇవాళ మార్నింగ్ వచ్చిన ఆర్గ్యుమెంటే చెప్తా. ఫ్రెష్. తనేమో నన్ను ఎర్లీ బ్రంచ్ చేసేసి వెళ్ళిపో, పప్పు చేస్తున్నా, పప్పు ఏవో కర్రీస్ చేస్తున్నా, పప్పు ఆవు నెయ్యి ఉంది వేసుకొని తిను అని చెప్తుంది తన షూటింగ్కి వెళ్ళే ఆడవాళ్ళు. నేను పప్పు తినా అన్నా. ఎందుకంటే నువ్వు నా కూతురుకు తగ్గట్టు పప్పు చేస్తావు, నాకు తగ్గట్టు పప్పు లేదు అది అన్న. అంటే కాన్సెప్ట్ ఏంటంటే, తను మా పాపకి ఒక రకంగా పప్పు చేస్తుంది, నాకు ఒక రకంగా పప్పు చేస్తుంది. నేను చూసినప్పుడు తనకి చేసింది అన్న ఫీలింగ్ కలిగి నాకు వద్దనేసిన. తను ఏమంటదంటే, నువ్వు ముట్టుకోకుండా రుచి చూడకుండా తన గురించి చేసినా నువ్వు ఎట్లా కంక్లూజన్కి వస్తావు, ఫస్ట్ నువ్వు నోట్లో పెట్టుకో, అది నోట్లో పెట్టుకొని నేను నీకు తగ్గట్టు చేసానా తనకు తగ్గట్టు చేశానా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనకైతే ఎల్లుల్లిపాయ వేయాలి, నాకు ఎల్లుల్లిపాయ వద్దు. ఓకే. సో అది నేను నిజంగా చెప్పాలంటే, తను వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను తింటే హానెస్ట్గా మా ఇద్దరికి తగ్గట్టు చేసింది అది. అంటే నాకేంటి అసలు చెక్ చేయకుండానే కంక్లూజన్కి వచ్చేస్తున్నా. సో అది కూడా తప్పే కదా. సో అట్లా చిన్న ఆర్గ్యుమెంట్ అట్లా తప్పేం చెప్పిర్రా మీరు? ఎట్లా తెలిసి నాకు ఇప్పుడు నువ్వు ఇట్లా కామ్ అయిపోయావు? ఎవరికి నేను ఫోన్ చేసి చెప్పినా, తినేసినాక మళ్ళీ ఫోన్ వస్తే తినేసాను, చాలా బాగుంది పప్పు, చాలా బాగుంది తిన్నాను అంటే, మరి ఎవరి పప్పు ఇది, నీ కూతురు పప్ప నీ పప్ప అని ఏదో అడిగింది. లేదు మా ఇద్దరికి తగ్గట్టే చేసినావు, ఇది బాగుంది, చాలా బాగుంది, తినేసిన, తీసేసి ఇప్పుడు సత్యన్నతో డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పిన. అంటే అప్రిషియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అయితే ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే సారీ ఎవరు చెప్పాలి? సారీ చెప్పాము. ఎందుకు చెప్పాలి? అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా సారీ. నేను మా అమ్మకి సారీ చెప్పినానా, మా ఫాదర్కి సారీ చెప్పినానా, మా అన్నకి సారీ చెప్పానా? నేను ఎప్పుడు సారీ చెప్పలే. నేను కొన్ని 100 సార్లు గొడవలు అయి ఉంటాయి నాకు మా అన్నకి, నేను ఎప్పుడు సారీ చెప్పలే. మా అమ్మకి సారీ చెప్పలే. అమ్మ నాయన వేరే కథ, ఇది ఏం గొడవలు. జీవితంలో అమ్మ నాయన 50% ఉంటే ఆర్ 25% లైఫ్లో ఉంటే, మిగతా 75% భార్యనే చేయాలి మనకి. రోగం వస్తే మా అమ్మ వచ్చి కడగదు కదా. సారీ చెప్పొచ్చు కదా మరి. అట్లాంటప్పుడు సారీ దేనికి చెప్పాలి? సారీ మన సంస్కృతంలో సారీ లేదు. మన తెలుగు, మన సాంప్రదాయ, మన ఇండియన్ సాంప్రదాయాల్లో క్షమించు అనే గుణం లేదు ఎవరికి. క్షమాపణ అనేది మన తత్వంలోనే వస్తుంది. ఇప్పుడు నీకు నాకు గొడవ జరిగిందన్నా, దాని తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ మినిట్లో దా సతన భోజనం చేద్దాం దా అన్నా అనుకో, అది సారీ చెప్పినట్ట కాదా? ప్రత్యేకంగా సారీ చెప్పడం ఎందుకు? ఏం లేదు, సతన దా కలిసి భోజనం చేద్దాం అన్నా అనుకో, అయిపోలే, సారీ చెప్పినట్టే కదా అది. ఈ ప్రత్యేకంగా సారీ చెప్పే యాటిట్యూడ్ ఎవడో బ్రిటిషర్స్ వచ్చి మనకు అంటగట్టి పోయిండు.
అడుక్కునే లక్షణాలు అవన్నీ మనకెందుకు, సహజంగా బతుకుదాం. గొడవ జరిగింది, సద్దుమణిగింది, గొడవ వరకే అది. దాని తర్వాత మళ్ళీ మాట్లాడడమే. ఆడవాళ్ళకి సహజంగా క్యారీ ఫార్వర్డ్ చేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు మా ఆవిడకి నాకు గొడవ జరిగింది అనుకో, ఒక గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, తన మూడు అట్లనే ఉంటుంది. కానీ నేను అవన్నీ పట్టించుకోను. మళ్ళీ నెక్స్ట్ సెకండే మాట్లాడతాను నేను. నార్మల్. ఆమె 3 కంటిన్యూ చేస్తుంది. ఏం కంటిన్యూ చేసినా కూడా నా నెక్స్ట్ ఎట్లుంటే, ప్రీతి కాఫీ దేవనా అంట, ఇవ్వనని అయితే అనదుగా, పోయి పెట్టుకోని అయితే అనదు, గ్యారంటీగా అనదు. ఎంత గొడవ జరిగినా కూడా భార్య అయితే అనదు, తెచ్చిస్తుంది. దాని తర్వాత వేరే టాపిక్, నువ్వే తీసుకో, నేను తేవాలి అంటే, ఒకవేళ అంటే తెచ్చుకోవడమే. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ అన్న స్టేట్మెంట్కి మనం ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టామనుకో అన్న, వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది. ప్రత్యేకంగా సారీ చెప్పడము అనేది మన కల్చర్ కాదు, అది నా ఒపీనియన్. సో అందుకని గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు పాపలు వేసేది కాదు టైంకి, నేను పాపని ఏం అనలేను, ఆడపిల్లని ఏమంటాము, మా ఆవిడ మీద అరిచేటోడిని. మా ఆవిడ ఏమంటుంది, నీకు అంత దమ్ముంటే పోయి ఆడ అరుచుకో, నా మీద ఎందుకు అరుస్తున్నావు అనేది. సో అట్లా వాదనలు జరుగుతాయి. సో ఇంట్లో తెలుగు మాట్లాడతారా హిందీ? ఇప్పుడు తెలిసింది అంటే యాక్చువల్గా ప్రీతి వాళ్ళ మదర్ టంగ్ హిందీయే. సో మాకు కూడా అదే హిందీ అలవాటైంది. అంటే మా ఇంట్లో హిందీయే మాట్లాడతాం పిల్లలతో కూడా. కానీ మేమందరం మా అమ్మ వాళ్ళందరితో తెలుగు మాట్లాడేవాళ్ళం. అక్కడ హిందీ మాట్లాడితే కొడతారు వాళ్ళు, అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను ప్రీతి హిందీలో మాట్లాడుకుంటుంటు కదా, మా అమ్మ పక్కన ఉండి, ఎందుకురా దాన్ని ఏదో ఒకటి అంటావా అండి. అమ్మ ఏదో ఒకటి అనట్లేదమ్మా, హిందీలో మాట్లాడుకుంటున్నాం అంతే. తనకు అర్థం కాదు కాబట్టి అది గొడవ అనుకునే. ఓకే, ఇప్పుడు మంచి సంసారం, చక్కటి సంసారం అన్నట్టు తెలిసింది. ఇప్పుడు బయట నుంచి చూస్తుంటే లోపల కూడా సంసారం. కొంచెం జూమ్ చేద్దాం. చేసాక నువ్వు అంటే ఇంకేమైనా షూటింగ్లు ఇట్లా పోతుండవు కదా, వేరే అమ్మాయిలకి ఏంది దానికి అర్థం చెప్తే చెప్తా. అంటే అమ్మాయిలు మీన్స్ అంటే ఏంటి, వేరే కొంచెం రొమాంటిక్ కనిపిస్తారేమో వేరే అమ్మాయిలు కూడా. కానీ అక్కడ షూటింగ్ దాకా వెళ్ళక్కర్లే, మన ఇంట్లోకి వెళ్ళి బయట రాగానే గేట్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళే దారిలో అందరూ అందంగానే కనబడతారు. ప్రీతి గారు తప్ప. ఆడదంటేనే అందం అన్నా. సో అందుకే మన పెద్దలు అద్భుతమైన స్టేట్మెంట్ రాసిండ్రు, అందాన్ని ఆస్వాదించు, అనుభవించకు. నువ్వు ఆస్వాదిస్తే తప్పేం లేదు. నువ్వు నేచర్ని చూస్తావు, బా ఎంత బాగుందిరా ఇలా, ప్రకృతి ఎంత బాగుంది, ఎంత చల్లగా ఉంది, ఆస్వాదిస్తున్నావుగా, అనుభవించట్లా. అనుభవించే ఆలోచనలు ఏమన్నా వచ్చినాయా? వచ్చిన ఏదో విషయం మీకు తెలిసిందా? అట్లాంటిది అడుగుతున్నా. అనుభవించే ఆలోచనలు వచ్చినా కూడా సింపుల్, వచ్చినా కూడా కాదు, వచ్చిందా అదే చెప్తున్నా. ఒకవేళ వచ్చినా కూడా రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా ఏం అనుభవించాలి అంటే, అమ్మాయి బాగుందని కొంచెం పరిచయం చేసుకోవడం, కొంచెం దగ్గర పోవడం చేస్తాము, పరిచయాలు చేసుకుంటాము, మాట్లాడతాము. నీ నవ్వు బాగుందమ్మా, నవ్వు బాగుందమ్మా, నీ కళ్ళు బాగున్నాయి, నీ జడ చాలా బాగుంది, ఇట్లానే మాట్లాడతాం మనం. కానీ వాళ్ళతో ఏదైనా రిలేషన్షిప్ పెంచుకోవాలి అన్నప్పుడే ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అట్లా ఎప్పుడైనా రిలేషన్షిప్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఇష్యూ అయిందా? రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఒక అందమైన కళ్ళున్న, అందమైన జుట్టున్న, అందంగా ఉన్న ప్రీతి గారు కంటే ప్రీతి గారు వినండి, వాళ్ళని నేను అమ్మానే పిలిచాను. ఈ రోజుకి వాళ్ళు నన్ను బిడ్డలానే చూసుకుంటారు, నేను అమ్మలానే చూసుకుంటా. మళ్ళీ ఇదేంది ఫిట్టింగ్? ఇప్పుడు రిలేషన్షిప్ అనేది దానికి ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టక్కర్లేదు. రిలేషన్షిప్ అందంగా ఉన్నారు, నవ్వు బాగుంది, చూడడానికి బాగున్నారు, ఎంతో చక్కగా అనిపించింది, నాకు అమ్మ అని పిలవాలనిపించింది, అమ్మ అని పిలిచిన. ఆ అమ్మ ఈ రోజుకి నాకు ఇండస్ట్రీ ఆవిడే, ఈ రోజుకి ఆవిడ పెద్ద ఆర్టిస్టు. ఆవిడ చూడగానే నాకు అమ్మ అని పిలవాలనిపించింది, అమ్మాని పిలిచాను. ఈ రోజుకి నన్ను బిడ్డలా చూసుకుంటుంది, నేను అమ్మలానే చూసుకుంటా. అంటే నేను క్వశ్చన్ సరిగా చెప్పలేదా, లేకపోతే ఈయన సరిగా అర్థం కాలేదా? నాకు అర్థమైంది. మీరు ఏమంటున్నారంటే, అందమైన అమ్మాయి కనపడినప్పుడు రిలేషన్షిప్ ఏమైనా డెవలప్ అయితే అని అడుగుతున్నారు. రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కానీ ఏం రిలేషన్షిప్, దానికి ఏం ట్యాగ్ ఇచ్చినాం మనం అనేది ఇంపార్టెంట్. అక్కడ డైరెక్ట్ అడుగుతాను అన్న, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ నీకు ఉన్నాయా? అది నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లేవు, అవసరం లేదు అని నేను అంటే. ఎందుకు అవసరం లేదు అంటే అన్న, ఇప్పుడు ఇంట్లో ఫుడ్ బాగున్నప్పుడు రోడ్డు మీద బిర్యానీ తినాల్సిన అవసరం ఏముంటది? ఇంట్లో ఫుడ్ కూడా బాగుంటుంది, అప్పుడప్పుడు బిర్యానీ కూడా తినాలనిపిస్తుంది. నేను అట్లా, నా మనస్తత్వం ఏంటంటే నాకు ఇంటి ఫుడ్డే చాలా ఇష్టం. అవసరమైతే నేను ఇంట్లోనే బిర్యానీ చేయించి పెట్టుకుంటా. నిజమా?
అని నువ్వు ఇంటికి వచ్చి చెక్ చేయొచ్చు సతన్న. యువర్ ఎ జర్నలిస్ట్, ఎనీ టైం రావచ్చు నువ్వు. అంటే బయట బిర్యానీ నీకు నచ్చదు? నా లైఫ్లో మీరు అంటున్న ఈ ప్యారడైజ్ బిర్యానీలు, ఈ బిర్యానీ ఆ బిర్యానీ నేను ఈ రోజు వరకు తినలే. ప్రామిస్గా చెప్తాను, నేను ఈ రోజు వరకు తినలేదు నేను. అంటే బిర్యానీ విషయం చెప్తున్నాను. బిర్యానీ విషయం నేను చెప్తలేను, నా ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేది నీకు ఇంట్లో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వీధుల్లో వెతుక్కోవాలి. నీకు వీధుల్లో ఎదుక్కోకుండానే ఇంట్లో సాటిస్ఫైగా ఉన్నావు అనుకో, అవసరమే ఉంటుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ అంటే యు ఆర్ నాట్ గెటింగ్ బికాస్ యు ఆర్ నాట్ గాన్ టు ద డెప్త్ ఆఫ్ దట్ థాట్. ఇఫ్ యూ గో మోర్ డీప్ ఇన్ టు ద థాట్, నీకు థాట్ ఎక్కడ వస్తుంది? ఈ అమ్మాయి బాగుంది అన్నప్పుడు, అమ్మాయి బాగుందంత వరకే ఉన్నామనుకో, నీ థాట్ మీద నీకు కంట్రోల్ ఉన్నట్టు. ఇంకెక్కువ పోయిందంటే అదే ఇంకా ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయి శరీరంలోనూ అమ్మాయి శరీర భాగాల గురించి మనం ఆలోచించడం మొదలెడితే ఆబ్వియస్లీ అమ్మని చూసినా అమ్మాయిని చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది మొగాడికి. ఒక్క 10 నిమిషాలు మన అమ్మ దగ్గరగా ఉన్నా కూడా మొగాడికి కలిగే ఆలోచనలు అవే ఉంటాయి. కానీ అమ్మ ఏం చేస్తుంది? ఒక వయసు వచ్చిన తర్వాత దూరం పెడుతుంది. ఎందుకు? మన ఆలోచనకి మార్పు రావాలని. ఎందుకంటే శరీరం ఇది. ఈ శరీరంలో నీ కాన్షియస్నెస్ నీకేం నేర్పిస్తుంది? నీ కంట్రోల్గా ఉండాలి, నీ థాట్స్ అన్ని కంట్రోల్గా ఉండాలి అని. థాట్స్ కంట్రోల్ లేవంటే ఆబ్వియస్లీ నువ్వు ఏదో ఒక ప్రాబ్లంలో ఇరికినట్టే. యు ఆర్ ట్రైయింగ్ టు కన్విన్సింగ్ మీ. నో 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 నో, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. నువ్వు ఫ్యాక్టే. నువ్వు రమ్మని చూడు, తప్పులేదు. ఎవరినైనా చూడు, తప్పులేదు. అందంగా ఉన్న అమ్మాయిని నేను ప్రీతిని పక్కన పెట్టుకొని కూడా చెప్తాను నేను, అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి అందంగా ఉంది, ప్రకృతి అందంగా ఉంది. అబ్బా కొండలు ఎంత బాగున్నాయో, చెట్లు ఎంత బాగున్నాయో, అడవి ఎంత బాగుందో. కానీ అడవి బాగుంది కదా అని చెప్పి అడవిలో ఉండిపోయామనుకో, లేనిపోని రోగాలు స్టార్ట్ అవుతాయి కదా. అలాగే అమ్మాయి బాగుంది కదా అని చెప్పి అమ్మాయితో ఉన్నామంటే లేనిపోని రోగాలు స్టార్ట్ అవుతాయి. సో మన థాట్స్ మీద మనకున్న కంట్రోల్ ఏంటి అనేది ముఖ్యం అక్కడ. కొంతమంది పెద్ద డైరెక్టర్లు మాట్లాడుతుంటారు, నువ్వు ఇంత అందంగా ఉన్నావని నేను తెలుసుంటే నేను ముందే కలిసేవాడిని అంటాడు. ఆయన దృష్టిలో అందం వేరు, ఆ మహానుభావుడు మాట్లాడే అందం వేరు, నేను చూసే అందం వేరు. నాకు శరీరంతో సంబంధమే లేదు అని నా అందం. నువ్వు మాట్లాడే మాట, నీ జ్ఞానం, నీ నోటి నుంచి వచ్చే వాక్కు, అది నా దృష్టిలో అందం. సో విల్ చేంజ్ ది టాపిక్, ట్రై టు చేంజ్ ది టాపిక్. ఇప్పుడు అట్లా నిగం కాకుండా, ప్రతి నిగం కాకుండా ఇంకెవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, కుప్పలు ఉంటారు. ఎవరు నచ్చారన్నా? నాతో నేను నీకు ఏం చెప్తాను, పడకముందు ప్రేమలో పడకముందు నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇంకోసారి. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంతో మంది కలుస్తారు. కలిసిన వాళ్ళందరూ అందంగానే ఉంటారు, బాగుంటారు, వాళ్ళలా ఉండాలని మనకు అనిపిస్తుంది, వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ మనం తినాలని మనకు అనిపిస్తుంది. కానీ ఫైనల్గా మనతో పాటు డెస్టినేషన్కి రీచ్ అయ్యేది ఎవరు? వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్, ఇంకెవరు కాదు. వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్. మన డెస్టినేషన్కి వచ్చే టైంకి వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారనుకో సంతోషమే, ఉండరు కదా, ఎవరి దారిని వాళ్ళు దిగిపోతూ ఉంటారు. మన డెస్టినేషన్ అంటే మన ఆఖరి ఊపిరి వరకు మనతో ట్రావెల్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అందుకే లైఫ్ పార్ట్నర్ అంటారు. నాలో లైఫ్ ఉండేంత వరకు నాతో పార్ట్నర్షిప్ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే నా లైఫ్ పార్ట్నర్. అందరు అందంగానే కనపడతారు నాకు. ఎందుకు? నాకు మీ స్టూడియోలో కూడా 100 మంది అమ్మాయిలు అందంగానే కనబడ్డారు. నాకు అందరితో నేను ట్రావెల్ చేయలేను కదా. నేను వెళ్తున్న దారిలో వాళ్ళందరూ అందంగా కనబడుతూ పోతున్నారు అంతే. రోడ్డు వెళ్తుంటే చెట్లు పువ్వులు కనబడినట్టు. ప్రతి పువ్వు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టలేముగా. ఇది కూడా అంతే. నాకు నానేమైంది నువ్వు అడిగిన ప్రశ్న వల్ల నాలో జ్ఞానోదయం వస్తుంది. అంటే నేను వాస్తవానికి ఇలాగే ఉంటా అన్న. అంటే నేను చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే చెప్తా. కౌన్సిలింగ్ అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్, మ్యారేజ్ దీంట్లో అంటే యాజ్ ఎ లైఫ్ కోచ్. అంటే సీరియల్ కాకుండా ఇవన్నీ ఉన్నాయి, వేరే వర్క్. సీరియల్ అనేది, యాక్టింగ్ అనేది ప్యాషన్ మాత్రమే, అంతవరకు తెలుసు నాకు. నా ప్రొఫెషన్ వచ్చి టోటల్ గా ఫస్ట్ స్టార్ట్ అయింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది లైఫ్. దాని తర్వాత యాజ్ ఎ లైఫ్ కోచ్ గా ఏం చేసావు? సాఫ్ట్వేర్ కంపెనీలో నేను రిటైర్ అయ్యే టైంకి సిటిఓ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను, డైరెక్టర్ ఆపరేషన్స్ గా రిటైర్ అయ్యాను, ప్రోగ్రామర్ గా జాయిన్ అయ్యాను, డైరెక్టర్ ఆపరేషన్స్ సిటిఓగా రిటైర్ అయ్యాను. రిటైర్ అంటే ఎర్లీ రిటైర్మెంట్ తీసేసుకున్నాం, 45 yearsకే రిటైర్ అయిపోయినా. అంటే డిసైడ్ అయినాం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు మనకి, లైఫ్ స్పాన్లో మనం చేయవలసిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అని
సో దాని తర్వాత 45 years తర్వాత గుర్తుకొచ్చింది అంతా చేసినాక. లేదు మనకి అనుభవం కూడా రావాలిగా. అదే ఇప్పుడు పాలల్లో నెయ్యి ఉంటది కదా అని చెప్పేసి పాలు తాగితే నెయ్యి తిన్నట్టు కాదు. అది చిలకాలి, కరగబెట్టాలి, వెన్న తీయాలి, మళ్ళీ దాన్ని కరగబెట్టాలి, అప్పుడు నెయ్యి తింటాం మనం. పాలు తాగినంత మాత్రం నెయ్యి తిన్నామని కాదు కదా. సో మనకి ఒక పరిపక్వత వచ్చే వరకు దాన్ని ముట్టుకోలేము ఆ సబ్జెక్ట్ని. అందుకని ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఆ లైఫ్ సైన్సెస్ అంతా చదివి లైఫ్ కోచ్ చదివి ఇప్పుడు మీరు ప్రస్తుతం లైఫ్ కోచ్గా ఉన్నా. సో ఐ గివ్ ఎ కోచింగ్, నాట్ ఎ కన్సల్టెంట్, నాట్ ఎ అడ్వైజర్. ఐఎమ్ ఎ కోచ్. ఐ విల్ కోచ్ పీపుల్ హౌ టు లీవ్ ఎ లైఫ్. ఏ పీపుల్? ఎవరి పీపుల్? ఎవరైనా, ఎనీ హ్యూమన్ బీయింగ్. పర్టికులర్గా మీరు వెళ్ళి ఎవరైనా అన్న, ఇప్పుడు స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ అయ్యొచ్చు, ఒక డైరెక్టర్స్ అవ్వచ్చు, సిటిఓ అవ్వచ్చు, సిఇఓస్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, యాక్ట్రెస్ అవ్వచ్చు. జీవితంలో ఎవరు ఏ చిన్న ఇబ్బందితో ఉన్నా సరే ఐ కెన్ గైడ్ దెమ్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని ఇందాక మనము ఆఫ్లైన్లో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పే కదా, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది మీ తలపైన ఒక బండరాయి ఉన్నట్టే ఉంటుంది. అది ఆ ప్రాబ్లమ్ని మీరు నాతో షేర్ చేసుకున్నారనుకోండి, నాకు బండరాయి నాకు ఇచ్చినట్టు కాదు. మీరు అది చేసినప్పుడు ఆ బండరాయిని ఎలా తొలగించాలో ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను నేను. దట్ ఈస్ ఏ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు. ఎన్ఎల్పి ట్రైనర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ కూడా. అంటే మీ కోచ్ ఇట్లా ఇవన్నీ చెప్తారా? చెప్పినందుకు నా దగ్గర ఫీజు తీసుకుంటారా? అంటే డబ్బులు ఉన్నవాడిదే తీసుకుంటాము, ఇచ్చి పంపిస్తాం, సలహా ఇచ్చి పంపిస్తాం. ఇట్లా బతుకు, నువ్వు ఇలా బతుకుతే చేంజెస్ వస్తాయి. అంటే పర్టికులర్గా మనకి క్లాసు లాంటి అంటే పర్సనల్గా ఇండివిజువల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. 1 వీక్ చెప్పాలి అనుకుంటే 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా. ఒక 1 సెషన్ లో అయిపోతుంటే 1 సెషన్ లో పంపిస్తా. ఒక గ్రూప్ గా కావాలంటే గ్రూప్ వాళ్ళకి మోటివేషన్స్ చేస్తాము. అంటే చాలా సార్లు ఏమవుతుందంటే టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్ ఉంటుంది అందరికి. టార్గెట్స్ అచీవ్ చేయకపోతే చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. మీరు డిప్రెషన్ లో వెళ్లకుండా ఉండడానికి టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి ఎక్కడికక్కడ మీరు చూసుకుంటూ ఉంటే మీ క్వాలిటీ ఎప్పుడైతే స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటామో టార్గెట్ని అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో లైఫ్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో చాలామంది పెళ్ళిళ్ళు జరిగినాక మొగుడిని చంపేస్తున్నారు. 4-5 వార్తలు 4-5 రోజుల నుంచి వరుసగా చూస్తున్నాం. ఆమె ఏదో పెళ్ళి ప్రేమిస్తుందంట, తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, పెళ్ళి అయిన 4 రోజులకి చంపేస్తుంది మొగుడిని. అవును. ఇది వీళ్ళకు ఒక కౌన్సిలింగ్ చేయాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమే కాదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ రెండు విషయాలు. అమ్మాయిని బలవంతం పెట్టి పెళ్లి చేస్తే అమ్మాయి మనస్తత్వంతో మీరు ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయితోని లైఫ్ ట్రావెల్ చేయదలుచుకోలేదు. మరి చేయదలుచుకున్నప్పుడు ముందే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ పడని అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు ఏసీ బాక్స్లో పెట్టి నువ్వు ట్రావెల్ చేయన్నావు అనుకో, ఆమె ఏసీ బాక్స్లో ఉండలేదు, ఊపిరి ఆడదు ఆమెకి. ఆమె ఏం చేస్తుంది, సెకండ్ స్లీపర్లోకి వచ్చేస్తుంది. సెకండ్ స్లీపర్లో కూడా రానియలేదు అనుకో, ఆమెను బలవంతం చేస్తే ఏం చేస్తుంది, ఎవడైతే ఆమెతో ఉండు 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 అని సంపక తింటుండో వాడిని తోసేస్తుంది. అదే జరుగుతుంది లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్, అంటే మ్యారేజ్ అనేది బేసికల్గా మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ ఈ మూడు కూడా మెచ్యూరిటీ వచ్చే వరకు మ్యారేజ్ చేయకూడదు. అది నా కూతురైనా నీ కూతురైనా ఎవరైనా సరే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, మన బాడీ ప్రిపేర్ అవ్వాలి, మన సోల్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మన గురించి వదిలేసి న్యూస్ ఎవరైనా ఆ న్యూస్ పరంగా కూడా నువ్వు ఆలోచిస్తే ఆ అమ్మాయిని ఎవరు ఎంక్వైరీ చేయలేదు. నిజంగా నీకు ఈ పెళ్లి అవసరం, నీకు ఇష్టమా, ఇష్టమే అంది, ఇష్టం అనలేదు. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్పింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ మొన్న దానికన్నా ముందు ఇన్సిడెంట్ లో కూడా ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టమే, పెళ్లి చేసిండ్రు. దాని తర్వాత అతను నరకాలు చూపిస్తుంటే టాలరేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఒకతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బు తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది అని రోజు హింస పెడుతుంటే ఆమె ఏంటది, అరే నన్ను కన్న వాళ్ళని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇన్ని చంపేస్తే అయిపోతుంది కానీ ఇన్నే చంపేసింది. నీకు తెలిసిన స్టోరీ ఇది. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే మొగుడు మంచిగా చూసుకుంటాడు, బాగానే ప్రేమిస్తున్నాడు, కానీ మనం చంపేసింది. ఎందుకు? మీ అమ్మకి వేరుతో వేరే అఫైర్ అనేది ముందు కనుక అడుగుంటే, ఎవరు అడుగుంటే చెప్పుంటే పేరెంట్స్ అడగాలి. ఈ సొసైటీలో ఒకరొకరిని చంపారు అంటే సొసైటీ కూడా కారణమే, వాళ్ళిద్దరే కారకులు కాదు, సొసైటీ కూడా కారణమే, వాతావరణం కారణము, నీ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా కారణం అవుతాయి. వాళ్ళ పేరెంట్స్ అడగలేదు, అవతల వాళ్ళ పేరెంట్స్ అడగలేదు,
వాడికి టైం అయిపోయి ఏజ్ వచ్చేసింది పెళ్లి చేసేయాలని చెప్పేసి వాళ్ళు, అందంగా ఉన్న అమ్మాయి బాగుంది అని చెప్పేసి వీడు. నువ్వు అబ్బాయిల వైపు నుంచే చెప్తున్నావు. నో అబ్బాయి వైపు నుంచి చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, అబ్బాయికి 27, 28, 29 రాగానే ఐరెంట్కి పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి అమ్మాయి రాగానే అరే బాగుంది బాగుంది చేసేసుకుందామని చేసేసుకుంటా. అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కూడా అంది ఏమని, పెళ్లి చేసుకుంటా అంది. అమ్మాయి వీళ్ళ పేరెంట్స్ అంది, బాంతో కూడా అంది. అవును, చలో చేసుకున్నారు. దాని తర్వాత ఏం జరుగుతున్నాయి? దాని తర్వాత ఇవి పాత విషయం మర్డర్ జరగలే, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పెళ్లి అయింది, సంతోషంగానే ఉన్నారు. దాని తర్వాత మర్డర్ ఎందుకు జరుగుతుంది? వీళ్ళ మధ్యలో వచ్చే ఇన్సిడెంట్స్ లో వీళ్ళలో మెచ్యూరిటీ లేదు. ఆ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ అమ్మాయి ఫిక్స్ అయిపోయి ఉంది, వాడిని చేసుకున్నాను, ప్రేమించేసి ఉంది. మరి ఆ అమ్మాయిని అడగాల్సింది అంటున్నా నేను. అమ్మాయి అడిగినప్పుడు చెప్పింది కదా, నేను చేసుకుంటా అని చెప్పింది. నేనే చేసుకుంటాను. అది అమ్మాయి భయానికి చెప్పుంటది, భయపడి చెప్పుంటది. ఇది ఎట్లా అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడపిల్ల తండ్రిని, నేను నా కూతుర్ని 100% ఫ్రీడమ్ ఇస్తా. నేను నీకు ఇష్టం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా, నా కన్స్టెంట్స్ ఇవి ఉన్నాయి, నీకు ఇష్టం ఉన్నవాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్గా బాగున్నాడా, చదువుకున్నాడా, సొసైటీలో స్టేటస్ ఏంటి. అందరూ అట్లా ఉండరు కదా. వినన్నా అది పిల్లల్ని కనేంత ఈజీ కాదు. పిల్లల్ని పెంచి పెళ్లి చేయడం అనేది. అందుకే అంటారు గుడ్ పేరెంటింగ్ అంటారు దాన్ని. గుడ్ పేరెంటింగ్ అనేది ప్రతి వాడు, చదువుకోలేని వాడు కూడా, ఇప్పుడు మా అమ్మ నాన్న గొప్పగా ఏం చదువుకోలే కానీ మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిండ్రు. ఎందుకు? వాళ్ళకి నేచర్తో సహా వాళ్ళ సంస్కృతి ఏదైతే ఉందో మనకి వాళ్ళు నేర్పించింది, వాళ్ళకి దాన్ని ఫాలో అయినరు. వాళ్ళు ఏం చేసేవారు, మన 7 తరాలు చూసి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవారు. అది ఓల్డ్ స్టైల్. అది ఓల్డ్ స్టైల్ కాదు, సిస్టమ్. అది సిస్టమ్ ఇప్పుడు అంత లేదు. ఏడుగురు చూసి అంత టైం. ఫ్రీడమ్ ఇచ్చినావు నువ్వు, ఫ్రీడమ్ ఏమి ఇచ్చినావు? నువ్వు చదువుకోవడానికి పంపిస్తున్నావు, చదువుతో పాటు వాళ్ళ సరౌండింగ్స్లో అందమైనవి ఏది కనపడ్డా కూడా వాళ్ళకి నచ్చుతాయి. ఆ ఏజ్ అట్లాంటిది, నీకు ఏది చూసినా నచ్చుతుంది అన్న. మరి బయటకు పంపిద్దాం నేను అనట్లే. నువ్వు పంపించే ముందు నువ్వు ఏం కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నావు, ఏం మెచ్యూరిటీ నీకు ఇస్తున్నావు, నీ ఇంట్లో నువ్వు పిల్లలతో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నీ భార్య ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లల ముందు, అది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు పిల్లల్ని కూర్చోబెట్టేసి ఊ అంటావా మావా ఊ అంటావా అని పాట సగం చెడ్డి వేసుకున్న అమ్మాయి డ్యాన్స్ చేసి మాట్లాడుతుంటే, మూతి రాసుకొని ముద్దులు పెట్టుకున్న సీన్లు చూస్తుంటే ఆబ్వియస్లీ పిల్లల్లో అది చాలా క్యాజువల్గా అనిపిస్తుంది. అరే మా అయ్య అమ్మ ఇద్దరు చూస్తున్నారు టీవీలో, ఇది కామన్ ఏమో అనుకొని అవతల ఎవరు తగిలినా కూడా ఆ ఏజ్లో ముద్దులు పెట్టుకుంటారు. వాళ్ళు ముద్దు పెట్టుకోగానే వాళ్ళు ఏమనుకుంటారు, మేము ప్రేమలో పడ్డాం అనుకుంటారు. అదే ప్రేమ అనుకుంటుంది ఆడపిల్ల. ఇంటి దాకా వచ్చి చెప్పే ధైర్యం ఉండదు. వాడెవడో అడుక్కు తినేవాడు ఉంటాడు, వాడిని తీసుకొచ్చి ఇంటి పెళ్లి చేసుకుంటా అంటే పేరెంట్స్ ఒప్పుకోరు, సహజంగా ఒప్పుకోరు పేరెంట్స్. వాళ్ళకి అప్పుడు ఏం చేయాలి, బాబు నువ్వు లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటి, ఎవరిదాకో కాదు సతన్న. నేను నా ఇంట్లో జరిగిన దాని విషయం చెప్తున్నా. ఒక 2 months బ్యాక్ నా కూతుర్ని కూర్చోబెట్టి, తను ఇప్పుడు అడ్వకేటు, తనకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నాకే 100 పాఠాలు చెప్తుంది ఆమె. కూర్చోబెట్టి నేను లైఫ్ పార్ట్నర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను, మీ అమ్మని నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి, నేను ఒక ఏమంటారు అందమైన అమ్మాయిల మధ్యలో ఉండే సొసైటీలో వచ్చిన వాడిని నేను. అంటే మన ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అందమైన అమ్మాయిలు ఉంటారు, అందరు ఉంటారు. నేను ఇంతమందిలోంచి మీ అమ్మని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి, లైఫ్ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఒక 2 hours క్లాస్ తీసుకున్నా. ఆ క్లాస్ తీసుకునేటప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉంది ఆ పక్కనే, ఆమె కూడా విన్న తర్వాత మనం 2 hours మాట్లాడితే ఓ 2 seconds అని వాళ్ళ మైండ్లో వెళ్తుంది కదా, ఆ 2 seconds చాలన్నా లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే విధానము. సో అక్కడ పాత కొత్త అని కాదు, అప్పుడు మన ముత్తాతలైనా మన తాతలైనా మన నాన్నలైనా మనమైనా మన పిల్లలైనా లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విధానం ఎప్పుడు ఒకటే. సరే ఇది అర్థం. ఇక్కడ ఇప్పుడు మీ అమ్మాయికి చెప్పినావు ఏదో మంచివాడిని ఇది సెలెక్ట్ చేసుకోవాలి, కొన్ని లక్షణాలు ఉంటాయి లైఫ్ పార్ట్నర్ చెప్పినావు. లైఫ్ ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది, మీ అమ్మాయి గురించి కాదు బయట గురించి మాట్లాడుకుంది, పెళ్లి చేసుకుంది, పర్లేదు, మా అమ్మాయి గురించి మాట్లాడడం తప్పేం లేదు. 5 years అయిపోయింది. 5 years అయిపోయినా ఇద్దరు విడిపోతున్నారు, అంత స్పాన్ ఉండట్లేదు అప్పట్లాగా. ఎందుకు విడిపోతారు అంటే బేసికల్లీ నీ నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటుంది, నా నుంచి నీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వమో విడిపోవడం బెస్ట్ అనుకొని విడిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు అనుకో, తిప్పి 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 చెప్తుంటే ఒక పాయింట్కి నీకు వచ్చేటికి విసుగు పుడుతుంది, నువ్వు లేచి వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోవడమే విడిపోవడం. అట్లా విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం కన్ఫైన్డ్గా డిస్కషన్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లాగా మాట్లాడుకున్నాం అనుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్. ఈ డిస్కషన్స్ కాస్త ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వస్తుంది అన్నప్పుడు అక్కడికి ఆపేయాలి. చాలామంది యూత్లో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే డిస్కషన్ నుంచి ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు డిస్కషను అక్కడ ఆపరు, అక్కడ కంటిన్యూ చేస్తారు. ఎవరైనా ఇక్కడ మగ ఆడ అని తప్పు లేదన్న, జెండర్ బయాస్ అనేది చాలా చిన్న విషయం. ఇక్కడ మన బేసికల్లీ మన యాటిట్యూడ్ మన ఎక్స్పెక్టేషన్స్ మీదే ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు నీకు ఒక విషయం నచ్చుతుంది, నాకు ఆ విషయం నచ్చదు. నేను తాగనన్నా అన్నా అనుకో, అరే ఏంది భయ్ ఎందుకు తాగవా, మా ఇంట్లో దావత్ ఇస్తుంటా నువ్వు తాగవా అని నువ్వు అన్నావు అనుకో, అదే కాదన్నా నాకు అసలు అలవాట్లేదు సత్యన్నా, నాకు అసలు ఎప్పుడు తాగలేదు, నాకు తాగుడు అలవాట్లేదు అని. ఏం కాదు కొద్దిగా తీసుకో. లేదు సత్యన్నా నేను కొద్దిగా తాగినాక మళ్ళీ తిట్టడం స్టార్ట్ అవుతుంది నాకు అన్నా అనుకో, ఏం కాదే తాగు అన్నావు అనుకో, తాగుతా, తిడతా, నువ్వు భరించవు. అరే నా ఇంటికి వచ్చి నన్ను తిడతామైంది అంటావు, నేను ముందే చెప్పినా కానీ నేను తాగనని. నువ్వు అవన్నీ వదిలేసి ఇప్పుడు నేను తిడుతుంటే పట్టించుకుంటున్నావు. జీవితం కూడా అంతే. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత సబ్జెక్ట్ని వదిలేసి మాటల్ని పట్టించుకుంటే వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు మ్యాక్సిమం అదే జరుగుతుంది, 100% అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్, ఎవరైనా ప్రతి ఒక్కరు నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ మీద ఇవాళ డిస్కషన్స్ చేస్తారు తప్ప నిన్న జరిగిపోయింది కదా, దట్ ఈస్ అ పాస్ట్. ఆ బ్యాగ్ను మోసుకొని రావడం ఎందుకు? నువ్వు ఆ బ్యాగ్ను మోసుకొని వస్తుంటే ప్రెజెంట్ నాశనం అవుతుంది, ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు. సో అదొకటి. ఇంకోటి, పిల్లలు చేసుకునే అది సాంప్రదాయం తగ్గింది. లివింగ్ రిలేషన్షిప్ అని, వీగన్ రిలేషన్షిప్ అని సొసైటీలో ఈజియెస్ట్ వే ఇష్టపడతారు. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ ఆకలిస్తుంది అంటే ఒక 10 నిమిషాలు కూర్చోరా అనేవాళ్ళం. ఇప్పుడు అమ్మ ఆకలిస్తుంది అంటే అనడే బంద్ అయింది. మొబైల్లో జొమాటో, స్విగ్గీ, గిగ్గీలు ఆర్డర్ పెట్టుకుంటారు, తెస్తున్నారు, తింటున్నారు. ఏం తింటున్నారో వాళ్ళకి తెలీదు కానీ తింటున్నారు. సో ఇది డెవలప్మెంట్ జరిగిందంట. ఇది ఈజీ ప్రాసెస్, ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు పెళ్ళి అనేది తప్పంటావు, తప్పని కాదన్నా, ఇక్కడ ప్రాసెస్ ఈజీ అయిపోయింది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్. ఇప్పుడు పెళ్ళి ఇంతకు ముందు మనకు పెళ్లి చేస్తే ఎట్లా చేశారు? ఫస్ట్ పెళ్లి చూపులు, దాని తర్వాత ఒక 1 year ఉంచి, దాని తర్వాత ఏదో మంచి టైం చూసి వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేయడము, ఇదంతా ఓల్డ్ ఫార్మాట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాసెస్ అది ఉండేది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా కట్ చేసి డైరెక్ట్ పోయి వండుకోండి అంటున్నారు. అంతే, అయిపోయి వండుకుంటున్నారు కూడా. అది అనడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రాసెస్ ఉండదో నీకు ఇవన్నీ ఈజీ అయిపోతాయి. సహజంగా ఎవడైనా ఈజీ ఫుడ్డే కావాలనుకుంటాడు కదా. నేను కష్టపడను, నా ఇంటికి రోజు ₹1,00,000 పంపియన్నా, నేను ₹1 కూడా బయటకు పోయి అంటే బయటకు వెళ్ళి పని చేయను అంట, ఎందుకంటే నా ఇంటికి డబ్బులు వస్తున్నాయి. అంతే. సో ఇది ఈజీ ప్రాసెస్కి ప్రతి మనిషి అలవాటు పడతాడు. ఇప్పుడు మనము చరిత్ర తీసుకున్నా కూడా ఎందుకు ఇన్ని యుద్ధాలు జరిగినాయి? యుద్ధం అంటే కష్టమే కదా. యుద్ధం కంటే ఏదో సింపుల్గా పోయి టిట్టిట్ట కొట్టుకొని వచ్చారు కదా, అదొక పెద్ద ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ కురుక్షేత్ర యుద్ధం అంతా జరిగిన తర్వాత కూడా ఎవరి గురించి అంటే మన సాటిస్ఫాక్షన్ గురించి యుద్ధం చేసాం. అసలు యుద్ధం లేదు, ఏం లేదు బై, ఇగో నీకు 5 ఊర్లు కావాలిగా తీసుకుపో అంటే కురుక్షేత్రం లేదుగా. ఇప్పుడు అదే వస్తుంది. ప్రాసెస్ తీసేసింది కదా, ప్రాసెస్ తీయడం మంచిదా కదా. కోర్టు లీవింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేసింది అంటే కరెంట్ సొసైటీలో ఆ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేసింది. అది చెయ్యమని కాదు దాని అర్థం. కోర్టు మీరు అందరు ఇట్లానే చేయండి అని చెప్పలా. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతుంది. లీవింగ్ రిలేషన్లో ఉన్నారు, పోలీసులు పోయి రైడింగ్ చేస్తున్నారు, మీకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఏం ప్రూఫ్లు లేవు, ఎందుకు ఉంటున్నారు కలిసి అంటే మా ఇష్టం పోయి మేము మేజర్లైనా మా ఇష్టం కలిసి ఉంటున్నాం అంటున్నాం. కోర్టు ఏమంది? వాళ్ళు కలిసి ఉంటున్నారు, వాళ్ళకి తెలివితేటలు అన్నీ ఉన్నాయి, మేజర్ లైనరు, వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని, ఇవన్నీ అంది. ప్రాసెస్ని తీసింది అంతే, ప్రాసెస్ని ఈజీ చేసిండ్రు, దాన్ని మనం అదే కరెక్ట్ అనుకుంటున్నాం. సో ఈజీ జరిగింది తప్పు అంటావా కరెక్ట్ అంటావా? ఇక్కడ తప్పు రైట్ ఏముండదు అన్న. నీ ఇక్కడ రోడ్డు మీద ముద్దు పెట్టుకున్నాను అమ్మాయిని తీసుకుపోయి జైలు వేస్తారు, అఫెన్స్. ఇదే నేను అమెరికాలో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్టే హాయ్ లవ్ బర్డ్స్ ఎంజాయ్ ఎంజాయ్ అంటారు. కల్చర్, ల్యాండ్ ఆఫ్ లా, ల్యాండ్ ఆఫ్ లా. ఏ ల్యాండ్ మీద ఉన్నావో ఆ న్యాయాన్ని మనం పాటించాలి. మనం ఎక్కడున్నాము? ఇక్కడ ఉన్నాము కాబట్టి ఇక్కడ లాని పాటించాలి.
సో ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు ఆ లివింగ్ రిలేషన్షిప్ వచ్చింది, కపుల్ ఆఫ్ హాస్టల్లో ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటున్నారంట, కో లివింగ్, అది కూడా డెవలప్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో ఉండొచ్చు లీగల్గా, అది ప్రాబ్లం కాదు అంటే దాన్ని వ్యాపారంలో చేసుకుంటుంది ఇంకోడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్ ఉంది, లేడీస్ బాయ్స్ హాస్టల్ సెపరేట్ ఉంది. వీళ్ళిద్దరు ఎదురు ఉంటున్నారు. వీడో 10,000, ఆమె 10,000 కడుతుంది. ఈ ఇద్దరు 10,000 ఎందుకు కట్టుడు, ఇక్కడైతే మనకి 7,000 అయిపోతుంది ఇద్దరికి అంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు. దాన్ని మూడో మనిషి బిజినెస్ కన్వర్ట్ చేసుకుంటూ, అండర్స్టాండింగ్, బిజినెస్ కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరు సాటిస్ఫాక్షన్ 3,000 తగ్గింది. ఇద్దరు కాదు, వాళ్ళిద్దరు సెపరేట్ గా ఉండే కన్నా సెపరేట్ ఉండి రోడ్డు మీద ఎక్కడో ఆ పార్కులలో కలిసే డబ్బులు మిగులుతుంది. ఇక్కడ 3,000 మిగిలింది ఒక చోట ఉండొచ్చు కదా, ఒక చోట ఉండొచ్చు. అట్లా సో అది బాండింగ్ లేదు. నీకు మ్యారేజ్ అనేది ఒక బాండింగ్, ఆ బాండింగ్ లేదు. ఇష్టం ఉన్న నాళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అక్కడ తప్పు రైట్ ఏం లేదన్న, ఇది తప్పు ఇది రైట్, డెవలప్ అయ్యింది బాగా అవుతుంది. ఓకే కదా, ఇది ఓకే కాదు, ఓకే కాదు అనేసరికి నువ్వు నీకు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సొసైటీలో న్యాయము ధర్మం రెండూ ఉంటాయి. న్యాయం గొప్పదా ధర్మం గొప్పదా అనేది ఆలోచిస్తే నీవు ఆన్సర్ చెప్పలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు ఒక ₹1,00,00,000 ఇచ్చినావు. ఇచ్చినప్పుడు ఒక ప్రామిసరీ నోట్ నేను నీకు ఇస్తా, ఒక చెక్ ఇస్తా, ప్రామిసరీ నోట్ ఇస్తా, చెప్తా నీకు, అన్న నేను ఒక 6 monthsలో రిటర్న్ ఇచ్చేస్తా ₹1,00,00,000. నాదించి నువ్వు చెక్ ప్రామిసరీ నోట్ తీసుకున్నావు, ₹1,00,00,000 నాకు ఇచ్చినావు. నేను చక్కగా హ్యాపీగా ఇద్దరు దోస్తానే మంచిగా ఉంది, సత్తన్న హెల్ప్ చేసిండు అని 100 మందికి చెప్పుకుంటా. నేను సత్తన్న నాకు హెల్ప్ చేసిండు, సత్తన్న అలాంటి దోస్తు నా జిందగీలో లేడు అని అట్లా చెప్పుకుంటా బాగానే బతుకుతాం. 6 నెలలు అయినాక నువ్వు వచ్చి అడుగుతావు, నగేష్ ₹1,00,00,000 ఇస్తావంటే, అరే అవును ఒక్క నిమిషం సత్తన్న, సారీ ఏమనుకోక మర్చిపోయి నేనే వద్దాం అనుకున్నా అని ₹1,00,00,000 తీసుకొని వచ్చి ఈడ పెట్టినా. నువ్వు తీసుకోబోతుంటే, అన్న సత్తన్న ఏమనుకోకు, ఆ ప్రామిసరీ నోటు చెక్ నాకు ఒకసారి తీసుకొచ్చి ఇవ్వవా అంట. అరే మర్చిపోయినా భయ్, ఇంటికి పోయి తీసుకొచ్చి ఇస్తా అని ఇంటికి వెళ్తావు, ఇంట్లో దొరకవు, మళ్ళీ వస్తావు, వచ్చి నగేష్ మేము లాస్ట్ మంత్ ఇల్లు మారుతున్నప్పుడు ఆ ప్రామిసరీ నోటు చెక్ ఎక్కడ పోయింది ఏమనుకోకు అంటావు. ఏం చెక్ అన్నా అంట నేను. అదే భయ్ నువ్వు నాకు ఇచ్చినావు కదా ప్రామిసరీ నోటు చెక్, దేనికి ఇచ్చినా అన్నా? అదే నేను ₹1,00,00,000 ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చినావు కదా అంటే, ఏం ₹1,00,00,000 అన్నా, నేను నీ కాడ ఎప్పుడు తీసుకున్నా అన్నా అంట. ఇప్పుడు చెప్పు, ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు ధర్మంగా ఉన్నారు? న్యాయానికి ధర్మానికి మధ్యలో వెంట్రుక అంత తేడా మాత్రమే ఉంటుంది. న్యాయంగా నువ్వు ప్రామిసరీ నోటు చెక్ నాకు ఇస్తే నేను నీకు ఇది ఇవ్వాలి. ధర్మం ఏం చెప్తుంది, నీకు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆయన నీకు ₹1,00,00,000 ఇచ్చిండు కాబట్టి నువ్వు ఆయన ₹1,00,00,000 ఇవ్వాలి అంటది. న్యాయం ఏం చెప్తుంది, నువ్వు ₹1,00,00,000 తిరిగి ఇచ్చేటప్పుడు ఆ 2 తీసుకో, అఫీషియల్గా ఉంటుంది. మరి న్యాయం చెప్పినట్టు వినాలా, ధర్మం చెప్పినట్టు వినాలా నేను? సో ఇది జీవితం, ఇది జరుగుతుంది ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి ఉండదు. ఆ ప్రాసెస్ ఫాలో అయితే అన్ని న్యాయమే, అన్ని ధర్మమే. సో ప్రస్తుతం నువ్వు చేసే పనులు ఇవి, కౌన్సిలింగ్ ఇస్తున్నావు, సినిమా కౌన్సిలింగ్ అని కాదు, బేసికల్ గా ఏంటంటే అన్న ఒక లైఫ్ కోచ్ గా నేను ఎంజాయ్ చేస్తున్నా. అదే లైఫ్ కోచ్, లైఫ్ కోచింగ్ ఇవ్వడంలో ఏమవుతుందంటే అన్న, సొసైటీలో చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వస్తున్నారు. ఉద్యోగం పోతే డిప్రెషన్, వ్యాపారం పోతే డిప్రెషను, బాగా కెరియర్ ఉండి మంచి సినిమాలు చేస్తున్న ఆర్టిస్ట్ ఇప్పుడు సినిమాలు లేక బాధపడుతూ డిప్రెషను. ఎందుకు, బాగా సినిమాలు ఉన్నప్పుడు వీడు ₹1,00,000 కార్లో తిరగొచ్చు, వీడు 25,00,000 కారు కొంటాడు. మామూలుగా మారుతిలో కొనేసి హ్యాపీగా బతుకొచ్చాడు. కానీ వాడు ఏం చేస్తాడు, BMW తిరుగుతాడు. BMW వచ్చేటికి నెలకు వచ్చేటికి 65,000 ₹1,00,000 EMI కట్టాలి. సడన్గా వీడికి సినిమా అవకాశాలు పోతాయి. BMW అమ్మలేడు, వాడు లగ్జరీ తగ్గించుకోలేడు, ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది, దానికి డిప్రెషన్కి వెళ్తాడు. నువ్వు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి, నాకు వచ్చిన ఇన్కమ్ నుంచి 30% మాత్రమే నేను వాడుకుంటా, ఎమర్జెన్సీలో ఒక 10% అడిషనల్ చేసుకుంటా, ఇంకా బాగా బతకడానికి
ఇంకో 10%, అంటే 50%లోనే బతుకుతా, మిగతా 50% నాకు రెయినీ సీజన్కు దాచుకుంటా అనేది నేచరు చీమల ద్వారా మనకు నేర్పించింది. మీరు గమనించండి, చీమలు ఎండాకాలంలో ఈ వసంత ఋతువులో ఈ ఆకులు చిన్న చిన్నవన్నీ తీసుకెళ్ళి భూమిలో దాచుకుంటాయి. అది మొయ్యలేని బరువున ఆకును తీసుకెళ్ళి అక్కడ పోయి దాచుకుంటాయి. దేని గురించి? వానాకాలంలో అది బయటికి రాలేదు కాబట్టి అప్పుడు పోయి తింటది అది. సో సేవ్ యువర్ మనీ ఫర్ యువర్ రెయినీ సీజన్ అంటారు. డబ్బు వస్తున్నప్పుడు ఆ ఆలోచన ఉండదు, రేపు కూడా వస్తుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమ దొరికినా, డబ్బు దొరికినా, శృంగారం దొరికినా, నీ ఆలోచన శక్తిని వదులుకుంటే ఇవన్నీ నిన్ను వదిలిపోతాయి. అది శృంగారం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ నిన్ను వదిలిపోయేది. నీతో ట్రావెల్ చేసేది నీ శరీరం ఒక్కటే లాస్ట్ వరకు. సో దాన్ని బాగా చూసుకొని, అది చెప్పినట్టు నువ్వు వినకుండా నువ్వు చెప్పినట్టు అది వింటే హ్యాపీగా బతకవచ్చు. ఓకే, నీ ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానాలు బాగున్నాయని నేను అనుకుంటున్నా. కొన్ని బాగున్నాయి, కొన్ని అర్థం కానట్టు బౌన్స్ వెళ్ళిపోయినాయి, పైనుంచి వెళ్ళిపోయింది బాలు. అంటే టైం పడుతుంది అట్లా కాదు సత్యన. అంటే బేసికల్ గా నువ్వు అడిగిన ప్రశ్నలు కూడా చాలా సొసైటీకి తగ్గట్టు ఇప్పుడున్న మనస్తత్వాన్ని బట్టి అడిగిన ప్రశ్నలు ఇవన్నీ. చాలామంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, నేను ఈ విషయం ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పిన, ఎడ్యుకేషన్ మినిస్టర్కి పర్సనల్ కలిసినప్పుడు కూడా చెప్పిన, మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారకపోతే ఈ సొసైటీ ఇట్లానే ఉంటుంది. మనం ఎడ్యుకేషన్ సిస్టంలో లైఫ్ని చూపించట్లే, ఎడ్యుకేషన్ లైఫ్ అని చూపిస్తున్నావు. నువ్వు మార్క్స్ వస్తేనే పాస్ అయితే, మార్క్స్ వస్తేనే నీకు ఉద్యోగం వస్తే, నీకు ఉద్యోగం వస్తేనే నీ జీవితం అని నేర్పిస్తే వాడు అట్లనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే స్టైల్ ఇంతవరకు ఉండేది, ఇప్పుడు సడన్గా మారిపోయింది స్టైల్. కేస్ స్టడీ ఇచ్చినావు అనుకో, చదువుకునే విషయంలో కేస్ స్టడీ ఇచ్చి ఒక కేసు ఇచ్చి దీన్ని విశ్లేషించు అన్నారనుకో, 10 మంది 10 రకాలుగా ఒక కేసుని విశ్లేషిస్తారు. జీవితం అంతే కదన్నా. అంతే. అది గనక విశ్లేషించడం స్టార్ట్ అవుతే ప్రతి వాడు కష్టాన్ని విశ్లేషిస్తాడు, సుఖాన్ని విశ్లేషిస్తాడు, శృంగాన్ని ప్రతి స్థాయిలోనూ ఒక ఎనాలిసిస్ అనేది ఒకటి వస్తుంది. ఎప్పుడైతే నీ ఎనాలిటికల్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుందో ఎమోషనల్ బ్రెయిన్ అంత ఉండదు అప్పుడు. లేదా ప్రతిదానికి ఎమోషన్సే. ఇప్పుడు ఎవడో నేను వెళ్తున్నా, నాకు బుద్ధి, ఇప్పుడు నువ్వు వెళ్ళి నా కార్ని చూడు, ఎవడో వచ్చి ఆటో వాడు టక్కమని కొట్టిండు, మొత్తము వెనకాల డోర్ ఇట్లా లోపలికి వెళ్ళింది, అద్దం నుంచి చూసిన, ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ ముసలాయన, ఆయన 70 ఏళ్ళల్లా కష్టపడి బతకడమే కష్టము. ఇప్పుడు నేను ఆయన రోడ్డు మీద పోయి గొడవ పడ్డాను అనుకో, ఏమవుతుందన్నా? నా కారు బాగుపడదు, నా నోరు ఖరాబ్ అవుతుంది. నా ఎమోషనల్ కంట్రోల్లో ఉండాలి. ఏం చేయాలి? అది ఎట్లాగా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్తో పోతుంది. లేచి వాడిని తిట్టుడు ఎందుకు? చక్కగా అద్దం దించి ఆరాంసే జయ్యే బైసాబ్, ఆరాంసే జయ్యే, టెన్షన్ మత్లో అంటే మాఫీ చాతం భాయ్ అన్నాడు. వాడు కూడా చక్కగా మాఫీ చాతం భాయ్ అని దండం పెట్టి మరి వెళ్ళిండు. సో ఆ బ్లెస్సింగ్స్ వచ్చినట్టే కదా మనకి. సో ఏ సిచ్యువేషన్లో నీ ఎనాలిటికల్ బ్రెయిన్ పనిచేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రేక్షకులు చూసే బాగా సీరియస్ అయిపోయింది, వాళ్ళకు కూడా బోర్ కొడుతున్నట్టుంది. సో ఇప్పుడు కొంచెం టాపిక్ మారిస్తే బాగుంటుంది. షెల్ వి చేంజ్ టాపిక్? బోర్ ఏం కొట్టట్లే, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అందరూ ప్రేక్షకులు అట్లా ఉండరు అని నా ఉద్దేశం. లేదు, అయితే ఒకటి ఎవరు కామెంట్ చేస్తారు, ఎవరు ట్రోల్ చేస్తారు అనే పాయింట్ పక్కన పెడితే, మన ఇద్దరిలో మధ్యలో జరిగే ఈ డిస్కషన్, 1,00,000 మంది మీ వ్యూవర్షిప్లో ఒక్కరు చూసి బాగుపడ్డా నాకు సంతోషమే. అది నీ ఆలోచన. నా ఆలోచనలో 1,00,000 మందిలో కనీసం 50,000 చూసుకుంటే నాకు రేటింగ్ వస్తుంది రా బాబు అని చెప్పి కరెక్ట్, తప్పేం లేదు. అది నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి తప్పేం లేదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు AI అని చెప్పి వచ్చింది కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది నీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా దీన్ని బోర్ కొట్టకుండా తీస్తా. ఇప్పుడు పాత సినిమా యాక్టర్తో సినిమాలు చేసేస్తున్నారు. అట్లా పాత సినిమా యాక్టర్లతో సినిమా చేయాలనుకుంటే నువ్వు పాత ఆర్టిస్టులు ఎవరితో చేయాలనుకుంటావు? కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం బోర్ కొట్టకుండా ఆడియన్స్కి. అంటే సహజంగా ఒక ఆర్టిస్ట్కి ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడం, చిరంజీవి గారితో పనిచేయాలి అనే ఒక కోరిక ఉంటుంది. భగవంతుడు నాకు చిరంజీవి గారితో పనిచేసే భాగ్యం కలిగించారు. ఏ సినిమా? ఆచార్య. ఓకే. ఆచార్యలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను, ఆయనతో పాటు పనిచేశాను. ఎన్టీ రామారావు గారితో చేయలేదు కాబట్టి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీ రామారావు గారితో పనిచేయాలని అనుకున్నాను. హీరోయిన్ గారితో పనిచేశాను నేను. అచ్చా, హీరోయిన్లు అయితే
హీరోయిన్లు అయితే నాకు బాగా నచ్చిన హీరోయిన్ సిల్క్ సావిత్రి తిరిగిన సిల్క్ స్మిత అన్నావు. సిల్క్ స్మిత గారు, ఆవిడ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చుతుంది. ఆవిడతో నేను ఒక సినిమా చేసా కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. అయ్యో. సో అది ఎలాగ రిలీజ్ కాలేదు కాబట్టి ఏ టెక్నాలజీ ఎవరైనా వాడితే దాంట్లో నాకు అవకాశం ఇస్తే సూపర్, నేను తప్పకుండా ఆవిడ పక్కన డాన్స్, రొమాంటిక్ డాన్స్ ఏదో ఒకటి. ఒక రొమాంటిక్ హీరోయిన్తో, నచ్చిన హీరోయిన్తో చేయాలంటే? నచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉంటారన్న. నాకైతే సిల్క్ స్మితతో చేయాలనిపిస్తుంది. ప్రీతి నిగమ్ గారు మళ్ళీ మొదటికి వచ్చారు. దివ్య భారతితో చేయాలనిపిస్తుంది. అమ్మా ఓకే, దివ్య భారతితో మళ్ళీ చేయాలనుకుంటుంది. మళ్ళీ ఏ టెక్నాలజీ వచ్చేసిందంటే ఏదైనా డైరెక్టర్ పేరు? నాకు కృష్ణవంశీ గారు ఇష్టం. కృష్ణవంశీ గారు ఆయన ఇట్లా ఉన్నారు, ఇంకా చేసి నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇట్లా చేస్తారు ఫ్యూచర్లో, తప్పకుండా చేస్తారు. అంటే పోయిన డైరెక్టర్లు అంటున్నావా? ఏ వాడుకోవాలి, వాడుకోవాలి. పోయిన డైరెక్టర్ అంటే ఏ టెక్నాలజీలో డైరెక్టర్ కనబడ్డు, టెక్నాలజీ తెర మీద కనబడేది ఆర్టిస్ట్ల వరకే కనబడతారు. డైరెక్ట్ ఇప్పుడు చనిపోయిన డైరెక్టర్స్ తో ఎవరితో కనబడరు, కానీ ఆ డైరెక్టర్ తో పని చేయాలని ఉంటే నా క్వశ్చన్. నాకు చనిపోయిన డైరెక్టర్లు అంత పెద్దగా పరిచయం లేదు, ఉన్న డైరెక్టర్లతోనే చేయాలని కోరుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే నీ ఏమేం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో, భవిష్యత్తులో? లైఫ్ పరంగా సాధ్యమైనంత వరకు ఐ మస్ట్ సజెస్ట్ పీపుల్ షుడ్ చేంజ్ దేర్ యాటిట్యూడ్. దాని వరకు ప్రయత్నం చేస్తుంటా. ఓకే. కెరియర్ పరంగా, సినిమాల పరంగా అయితే డెఫినెట్లీ నాకు ఏమంటారు, మంచి మంచి కథలు వస్తున్నాయి ఇప్పుడు. అది చిన్న డైరెక్టర్లు, చిన్న ఆర్టిస్టులు అని కాకుండా నేను రీసెంట్గా కొన్ని సినిమాలు చేశాను, చాలా ఆనందపడ్డా. చేసిన లాస్ట్ సినిమా అంటే సినిమా పేరైతే ఇంకేం పెట్టలేదు, మీకు తెలియదు ఏముంది, సినిమా రిలీజ్ కి ముందు వస్తాయి. ఒక అద్భుతమైన కథ. ఎవరు డైరెక్టర్? ఆయన కూడా కొత్త డైరెక్టరే. నేను అదే అంటున్నా, అంటే పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద ఆర్టిస్టులు అని కాదు, కానీ ఆ చిన్న డైరెక్టర్ అయినా కథ చాలా అద్భుతంగా స్టోరీ ఉంది కాబట్టి. ఏం క్యారెక్టర్ పోయింది దాంట్లో? విలేజ్ ప్రెసిడెంట్గా చేశాను నేను. ఓకే. సో కథలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్స్ ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, ఓటీటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆర్టిస్ట్కి నిజంగా తలుచుకుంటే అవకాశాలు వస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పనులు కూడా అట్లనే వస్తుంటాయి. ఇప్పుడు చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. కానీ ఒక చిన్న ఎండింగ్లో ఒక చిన్న పంచిద్దాం ఆడియన్స్కి. ప్రీతి నిగమ్ కాకుండా వేరే అమ్మాయిని భార్యగా చూడాలంటే ఎవరిని చూస్తారు అర్జెంటుగా చెప్పేసి? భార్యగా చూడలేను నేను. అంటే ఒకటి ఇప్పుడు చాలా ఉంటుంది అన్న దీంట్లో. భార్యగా చూడాలి అంటే ప్రీతి నిగమ్ని ఒక్క పక్క మీదే చూడను నేను, నా పక్కన చూస్తా. ఆ పేరు వల్ల నాకెంత పేరు పెరిగింది చూస్తా. నాకు తిండి పెట్టేటప్పుడు ఆమె తినకుండా ఫస్ట్ నా కడుపు నిండిందా లేదా చూసి అమ్మలా చూస్తా. నన్ను ముందుండి నడిపించే ఒక విజనరీగా చూస్తాను ఆమెని. ఎట్లాంటి లక్షణాలు ఉన్న ఏ అమ్మాయినా పర్లేదు నాకు. అది ప్రీతి నిగమనే కాదు, ప్రీతి నిగంలో ఒక భార్య లక్షణమే కాదు, చాలా లక్షణాలు ఉన్నాయి. అమ్మగా చూస్తుంది, ఒక అడ్వైజరీగా ఉంటుంది, విశ్లేషిస్తుంటుంది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా తను కూల్ అయిన తర్వాత విశ్లేషించి మరీ మాట్లాడుతుంది. సో ఇన్ని లక్షణాలు ఉన్న ఒక మనిషిని చూస్ చేసుకున్నా కాబట్టి ఈ జన్మకైతే చాలు ప్రీతి నిగమే. సో ఆమె వైపు నుంచి కూడా చెప్తా, ఇన్ని లక్షలు కరెక్ట్గా ఉన్న అబ్బాయిని చూసుకున్నావమ్మా అని ఆమెను పిలిచి అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆమెకు చెప్పడం నా ఉద్దేశం. ఆమెనే పిలిచి అడుగు, ఆమెను దీని ద్వారా చెప్పడం ఎందుకన్నా? నువ్వు పిలిస్తే వస్తుంది, మా సత్తన పిలిచిండని వస్తుంది. అప్పుడు అడుగు, నాగేష్ నీకు కరెక్టోడా కాదా, నువ్వు బలవంతంగా చేసుకున్నావా లేకపోతే ఇష్టపడి చేసుకున్నావా ఏంటి? నువ్వు కరెక్ట్ కాదంటా ఊరికి ఎక్కించి చెప్పు. నువ్వు ఎక్కించి చెప్పినా ఏం చెప్పినా నిజం బయటకు తీస్తావుగా. నువ్వు ఒక జర్నలిస్ట్, నిజం బయటకు తీస్తావు, తీసి అడుగు. ఇప్పుడు ఒకటి, నేను చెప్పిన లక్షణాలు ఆమెలో ఉన్నాయా లేవో అని నువ్వు జడ్జ్ చేసి నాకు చెప్పు తర్వాత. ఓకే ఓకే చాలు, సరే. అమ్మాయిని మిగతా విషయాలు ఆ అమ్మాయితో మాట్లాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రీతి నిగమ్ గారితో సత్తన్న వస్తారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నా గురించి చాలా మాటలు మాట్లాడతాను, నెక్స్ట్ టైం మిస్ అవ్వకండి ఆ ఎపిసోడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏహా టీవీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చి. సత్తన్నని మేము 25 years తర్వాత కలిసాము, చాలా చాలా ఆనందంగా ఉంది.
ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి సొసైటీలో మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఉన్నాడు, అప్పట్లాగే ఉన్నాడు చెప్పు. సత్తన్న అప్పుడు ఆల్మోస్ట్ ఆయన తలపైన ఒక 5 కేజీల జుట్టు ఉండేది, ఇప్పుడు అది 3.5 కేజీలకి అయింది అంతే. కానీ అదర్వైజ్ సత్తన్న అట్లనే ఉన్నాడు సేమ్. అప్పుడు మీసాలు ఒరిజినల్ గా నల్లగా ఉండేవి, ఇప్పుడు కూడా మీసాలు ఉన్నాయి. కానీ ఏం వాడతారు, అది ఏం రంగు, అది బ్రాండ్ గురించి పబ్లిసిటీ ఎందుకు, బ్రాండే వాడతాయి, బ్రాండ్ కలర్ వాడతారు, అది ఆయనే చెప్తాడు. సో సత్తన్న మాత్రం అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఇంకా జోవియల్ గా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకో నీలో ఆ జోవియల్ తగ్గింది. తగ్గిందంట, తగ్గింది. అంటే నీకు మెంటల్ గా వేరే అవిగేషన్స్, వేరే వీటి మీద ఫోకస్ ఎక్కువైపోయినట్టు. గ్రాడ్యువల్ కొంచెం నేను కూడా ఎదిగాను కదా అప్పటి నుంచి. 25 years అంటే నువ్వు ఎదిగావా లేకపోతే ఏం నాకు అర్థం కాలేదు. మెంటల్గా ఎదిగినావు, కామ్ అయినావు. వెరీ నైస్. కొంచెం కానీ అప్పుడు నీ పంచెస్ సూపర్ ఉండేవన్నా, నీవు వేసిన పంచులు, అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగాలేవని కాదు, అప్పుడు ఇంకా బాగుండేవి. అప్పుడు దానికి తగ్గ, ఆ ఏజ్ తగ్గ ప్రశ్నలు వేసేదాడు, ఇప్పుడు ఇట్లా వేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నెక్స్ట్ వీక్లో మళ్ళీ వేరే గెస్ట్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.